Hi, hello, welcome to my channel. Let us learn smartly. ఈరోజు టాపిక్ ఏంటంటే హెచ్సిఎఫ్ని పెన్ అండ్ పేపర్ లేకుండా జస్ట్ 2 సెకండ్స్లో ఎలా కనుక్కోవాలో నేర్చుకుందామండి. ఇది నార్మల్ మెథడ్లో అయితే ఇది డివిజన్ మెథడ్లో చేశాడు. 4 స్టెప్స్లో కనుక్కోవడానికి 4 స్టెప్స్లో పడిందండి. దీని ఆన్సర్ వచ్చేసి 1. ఇదే మనం నార్మల్ మెథడ్లో అయితే ఎలా చేస్తామో మీ అందరికి తెలుసు. అలా కాకుండా స్మార్ట్ మెథడ్లో జస్ట్ 1 or 2 సెకండ్స్లో ఎలా చేయాలో తెలుసుకుందామండి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆర్ జిసిడి గ్రేటెస్ట్ కామన్ డివైజర్. దీన్ని తెలుగులో గసాబా లేదా గరిష్ట సామాన్య భాజకం అని కూడా అంటారు. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 16 హౌ మచ్? 4 అండి దీని ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ ఆఫ్ 21 and 27 దీని ఆన్సర్ వచ్చేసి 3 అండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 దీని ఆన్సర్ వచ్చేసి 6 అండి. అంటే మనం చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ వచ్చేసి 305, 310, 315 దీని ఆన్సర్ వచ్చేసి 5 అండి. ఇక్కడ మనకు మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నాయి. దీని ఆన్సర్ ఏంటంటే 4 అండి. ఇంతే, మనం చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. అది కూడా మీరు కూడా చేయగలరు. అది ఎలాగో మనం చూద్దాం. ఇక్కడ చిన్న డెఫినేషన్ ఇస్తానండి, అది మీరు నోట్ చేసుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more numbers may be its difference or factor of its difference. అంటే 2 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆ డిఫరెన్స్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదు అంటే ఆ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫ్యాక్టర్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది అన్నమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more numbers may be its difference or factor of its difference. ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి. ఒకటి, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 16. 12కి 16కి మధ్య డిఫరెన్స్ ఏంటండి? 4. అంటే 4 అనేది 12కి అండ్ 16కి కూడా ఫ్యాక్టర్ అవుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. రెండింటికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటండి? 4. అంతే, డిఫరెన్స్ ఎంతో చెక్ చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ అనేది ఈ రెండింటికి కూడా ఫ్యాక్టర్ అవుతుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 6. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6 కాబట్టి 6 అనేది 12కి ఫ్యాక్టర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 18కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటండి? 6. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 21 and 27. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? డిఫరెన్స్ 6. అంటే ఈ రెండింటి మధ్య భేదము 6. 6 అనేది 21కి ఫ్యాక్టర్ అవుతుందా? భాజకం కాదు. అలాగే 27కి కూడా ఇది ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్, అంటే భాజకం కాదు. సో అప్పుడు ఏం చేయాలి? మేబీ ఇట్స్ డిఫరెన్స్ అన్నాం. డిఫరెన్స్ కాలేదు, ఆర్ అన్నారు. ఏమంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇట్స్ డిఫరెన్స్. 6కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 6కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 3, 2, 1 ఇంకా 6 కూడా అవుతుంది. ఇందులో 3 తీసుకున్నట్లయితే 3 is a factor of 21 and 27 also. So the HCF of 21 and 27 is 3. That's all. అలాగే ఇప్పుడు find the HCF of
161 and 192. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటండి? 31. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 31. అయితే ఈ 31 అనేది 161కి కానీ 192కి కానీ ఫ్యాక్టర్ అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్. సో అప్పుడు ఏంటంటే 31కి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? మరి 31 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో దీనికి ఫ్యాక్టర్స్ 1, 9, 31 ఓన్లీ. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 1 ఓన్లీ. HCF of 161, 192 is 1 ఓన్లీ. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే 161 and 192 అనేవి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ ఆఫ్ ఏ HCF is 1. Next, find the HCF of 305, 310, 325. ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే 305కి 310కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 5. అలాగే 310కి 325కి డిఫరెన్స్ ఎంత? 15. అలాగే 305కి 325కి డిఫరెన్స్ ఎంత? 20. ఈ మూడిట్లో కూడా స్మాల్ డిఫరెన్స్ ఎంత? 5 అవుతుంది. అదేది 305, 310కి మధ్య డిఫరెన్స్ 5. సో 5 అనేది ఈ మూడింటికి ఫ్యాక్టర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నట్లయితే 305, 310, 325 ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ నెంబర్స్. 5 is a factor of 305, 310, 325. That's all. ఒకవేళ 5 కూడా కాలేదు అంటే అప్పుడు ఏం చేయాలి మనం? 5కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 5. అలా కాకుండా ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉన్న నెంబర్ చూసుకున్నట్లయితే 15 ఉంది. 15కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 5, 3, 1. అంటే 15తో ఒకసారి చెక్ చేసుకోవాలి. 15 అనేది ఈ 3 నెంబర్స్కి ఫ్యాక్టర్స్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ అవ్వలేదు అంటే నెక్స్ట్ 3 తోటి 1 తోటి ఇలా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. డైరెక్ట్గా అయితే సింపుల్ స్మాల్ డిఫరెన్స్ ఏదో చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వలేదంటే ఈ ప్రాసెస్ మ్యాక్సిమం అవుతుంది. HCF ఆఫ్ దిస్ నెంబర్స్ ఈస్ 5. అండ్ ఇంతకుముందు మనం చూసాం కదండి 4 నెంబర్స్ 5 నెంబర్స్ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 12, 16, 20, 24, 36, 844 ఇలా చాలా నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇందులో కూడా డిఫరెన్స్ చెక్ చేసుకున్నట్లయితే స్మాల్ డిఫరెన్స్ ఎంతండి? ఈ రెండింటి మధ్య 4, ఈ రెండింటి మధ్య 4, ఇక్కడ రెండింటి మధ్య 4. సో ఆన్సర్ ఏంటి? 4. అలా డైరెక్ట్ చెప్పేసుకోవాలన్నమాట. ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.